తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఏపీ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే చేసిన రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు కీలక అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ, వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడగా కారుమూరిపై 72,121 ఓట్ల మెజారిటీతో అరిమిల్లి విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత తణుకు సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి తణుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఈ నియోజకవర్గ జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో తణుకు నియోజకవర్గ ప్రజలకు అరిమిల్లి రాధాకృష్ణ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవే. గోదావరి జలాలను తణుకుకు అందిస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాన్ని చేపడతాము అని చెప్పారు. తణుకు అభివృద్ధికి పట్టణ ప్రణాళిక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇక రోడ్లను రిపేర్లు చేస్తాం, కొత్త రోడ్లను నిర్మిస్తాం, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామని అన్నారు. అలాగే కొత్త డ్రైనేజీలు నిర్మిస్తాము అని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన గురించి స్పష్టమైన హామీలు ఇచ్చారు ఎన్నికల సమయంలో. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు ఇవే. నియోజకవర్గంలో చాలా చోట్ల రోడ్లు బాగా లేదు, గుంతలమయంగా రోడ్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాకే కొన్ని చోట్ల రోడ్లు బాగవుతూ ఉన్నాయి అని జనం అనుకుంటూ ఉన్నారు. తణుకు సహా సమీప గ్రామాలకు ఇప్పటికీ తాగునీరు అందడం లేదు, ఇదొక ప్రధాన సమస్య. కొన్ని చోట్ల ఫిల్టర్ అయిన నీళ్లు రాకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక సెగ్మెంట్లో మరిన్ని కోల్డ్ స్టోరేజీలు అవసరమని రైతులు అంటూ ఉన్నారు. ఇవన్నీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మీ సమస్య నా పరిష్కారం అంటూ వాట్సాప్ ప్రచారం చేస్తూ ఉన్నారు. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవ జనాల్లో ఒక సంతృప్తిని కలిగిస్తూ ఉంది. పాజిటివ్ అంశాల్లో ఒకటిగా ఉంది. అలాగే తాగునీటి కోసం కొత్త పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు. ఇక అత్తిలి భీమవరం రోడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే ఇరిగేషన్ కాలువలలో మెయింటెనెన్స్ చేయిస్తూ ఉన్నారు, పూడికను తీసివేస్తూ ఉన్నారు. ఇక ఓసీ, బీసీ, ఎస్సీలకు కమ్యూనిటీ హాల్లు ఇచ్చారు. స్వచ్ఛ తణుకు కింద రోజు స్పెషల్ క్లీన్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలేంటో కూడా చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సీనియర్లకు కాకుండా జూనియర్లకు పదవులు ఇస్తూ ఉన్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే దిగువ కేడర్లో కొందరు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు, కానీ ఎమ్మెల్యే మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉన్న నెగిటివ్ అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 8% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 59.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 26.2% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.4%గా ఉంది. అస్సలు బాగాలేదు అని ఇంకో 2.9% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 5% మంది జనం మాత్రమే కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 95% మంది ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా భావిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 50% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 28.6% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 7.1% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 2.3% మంది
జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 9% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 91% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 3.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.6% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7% మంది జనం చెప్తున్నారు. అంటే సుమారు 17% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే సుమారు 17% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 83% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.2% మంది జనం అంటున్నారు. బాగుంది అని 24% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40.5% మంది జనం అంటుంటే బాగాలేదు అని 28.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 4.8% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.4% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 15.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 44.4% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 33.3% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.2% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.2% మంది జనం అంటున్నారు. బాగుంది అని 40% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 46.7% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 8.9% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని కేవలం 2.2% మంది జనం మాత్రమే చెబుతున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయంటున్నారు 52.3% మంది. పూర్తి కావు అనుకుంటున్నారు 29.5% మంది. కావచ్చు అంటున్నారు 15% మంది. తెలియదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 3.2%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుంది అని నమ్ముతున్నారు 34.1% మంది. కాదు అనుకుంటున్నారు 29.5% మంది. కావచ్చు అంటున్నారు 31.8% మంది. తెలియదు అని 4.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 20% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 44.4% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 35.6% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 9.3% మంది జనం చెప్తున్నారు. రాదు అని 41.9% మంది చెప్తున్నారు. రావచ్చు అని 32.6% మంది జనం అంటున్నారు. తెలియదు అని 16.3% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 63.6% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 15.9%గా ఉంది. ఇవి తణుకు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.